ఫైనల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా అని చెప్పేసి ఒక క్లారిటీ అన్నది ఇచ్చాడు. ముందు భీమవరం ఉన్నాడు, ఏమైందో మళ్ళీ ఏందో కానీ భీమవరం క్యాన్సిల్ అయిపోయింది. ఈరోజు పిఠాపురం అని చెప్పేసి ఒక సభలో మాట్లాడుకుంటా లైవ్లో కన్ఫర్మ్ చేసిండు. అది కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, ఎంపీగా నేను పోటీ చేయను అని చెప్పేసి చెప్పిండు. కాకపోతే ఈరోజు లైవ్లో అంటే సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ముందు కూర్చున్న వాళ్ళు మాటకు ఒకసారి ఇటా 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 గుర్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందో ముందు ఇక్కడ చూడండి. ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం, ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది. బాబా ఏం త్యాగాలు రా, ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. స్వయాన మా అన్న అగో చప్పట్లు. ఓకే, ఈ చప్పట్లు కొంచెం జాగ్రత్తగా వినండి. టీచర్ ఆయనకి మాట ఇచ్చి కూడా నేను చెప్పిన 21 నియోజకవర్గాల్లో అగో మళ్ళీ ఈ చప్పట్లు నేను చూపెట్టుకుంటూ పోయినంటే ఈ అరగంట 40 నిమిషాల ఈ ప్రోగ్రాంలో కమ్సకం ఒక 100 పాళ్ళు చప్పట్లు కొట్టారు. ఈ చప్పట్లన్నీ చూస్తుంటే నాకు అగో ఇది గుర్తొచ్చింది. ఇక్కడ చూడండి. See, there's a Google thing, there's a website where the sunrise time is supposed to be time and actual time is recorded. Today we'll be 40 minutes late. అగో సపోర్ట్. ఇట్లా ఇందులో కూడా నిత్యానంద స్వామి గారి ఇదేదైతే జోకులు ఉన్నాయో ఈ జోకులలో కూడా మాట్లాడితే ఒక్కొక్క నిమిషానికి ఒక పాలి సప్పట్లు అనేవి కొడతారు. నాకు పవన్ కళ్యాణ్ ఈ ఏదైతే సభ ఉందో ఈ సభ అంటే ఈ మీటింగు నేను చూసిన తర్వాత నాకెందుకు నిత్యానంద స్వామి గుర్తొచ్చిండు. అందుకే ఆయన ఒక వీడియో తీసి బయటపెట్టిన. నేను ఈరోజు లేవడం లేట్ అయింది, అందుకే సూర్యుడికి చెప్పిన ఈరోజు రావద్దు టైంకి అని చెప్పేసి నా కోసం సూర్యుడు 45 నిమిషాలు లేటుగా వచ్చిండు అని చెప్పేసి అక్కడ నిత్యానంద స్వామి జోకులు వేస్తుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ నేను రాష్ట్రం కోసం త్యాగమే లేదు అని చెప్పేసి జోకులు మొదలుపెట్టాడు. కాకపోతే ఈ సభలో కొన్ని సీరియస్ ఎలిగేషన్లు కూడా పవన్ కళ్యాణ్ చేశాడు. ఏమన్నాడు అంటే మొన్న ఏదైతే సిద్ధం సభ జరిగిందో అందులో గ్రాఫిక్స్ వాడిర్రు, అక్కడ అంతమంది రాలేదు. 5 లక్షలు 6 లక్షల మంది వస్తేనే మొత్తం నిండిపోద్ది, 15 లక్షల మంది ఎక్కడి నుంచి వస్తారు? నేను సినిమాల్లో యాక్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ వాడి సిద్ధం సభలో 15 లక్షల మంది ప్రజలు వచ్చారు అని చెప్పేసి చెప్పిండు. ఇదే సభలో పవన్ కళ్యాణ్. నేను పవన్ కళ్యాణ్కి ముచ్చట చెప్పాలి. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక విషయం ఏంటంటే రోజు ఎవడో రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదవడం నీకు అలవాటు. రోజు సినిమాల డైలాగులు బంగారమని, వెండని, ఇంకేదో సినిమా అని చెప్పేసి సినిమా పేర్లు చెప్పడం నీకు అలవాటు. ఏదో అనడియాల గంగతో రాంబాబు సినిమా పేర్లు చెప్పడం నీకు అలవాటు. ఆ అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయన ఏది చెప్పాలో అదే చెప్తాడు, చేసిన తర్వాత చెప్పిన మాట మీద నిలబడతాడు. మొగోడు అంటే అట్లా ఉండాలి పవన్ కళ్యాణ్. మాటికో మాట. పొద్దున్నేమో లేచి నా తల్లిని అవమానించిన లోకేష్ నిన్ను ఎప్పటికీ నేను క్షమించను అంటావు, మళ్ళీ పోయి అదే లోకేష్ సంకనాగుతావు. ఒక పాలేమో సైకిల్ చైన్ తెగిపోయింది, ఆ సైకిల్ ఎంత కొట్టుకున్నా కూడా ఆ సైకిల్ ముందుకు వెళ్ళదు అంటావు, మళ్ళీ అదే సైకిల్ని చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టి వెనకాల నుంచి అదే సైకిల్ని తోస్తావు. ఓ పాలేమో బీజేపీకి మేము ఎందుకు సపోర్ట్ చేస్తాము, మాకు బీజేపీకి ఏం సంబంధం అంటావు, మళ్ళీ పోయి బీజేపీ సంఖ్యకి అదే బీజేపీ సంఖ్య నాకుతావు. ఒక్క మాట మీద కూడా ఉండలేని నువ్వు ఒకసారేమో కులాలకు మతాలకి అతీతుడిని నేనే భగవంతుడిని అంటావు, రెండో పాలేమో లేదు మా కులం వాళ్ళని అన్నారు అని చెప్పేసి మళ్ళీ నువ్వే ఫీల్ అవుతావు. నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటా పవన్ కళ్యాణ్ గారు, ఏంటంటే గారు అన్నందుకు మీరు ఫీల్ అవ్వద్దు. పావలా పవన్ కళ్యాణ్ పోనీ ఏంటి అంటే ఒక్క పాలి డాక్టర్కి చూపించుకోండి. మీ బిజీ షెడ్యూల్లో నాకు అర్థం కావట్లేదు ఎవడు మీకు ఏమేమి స్క్రిప్ట్లు రాసిస్తున్నారో, ఏ పాటలో ఇప్పుడు ఒక మాట చెప్పడము, రెండో రోజు స్క్రిప్ట్ ఆర్టిస్ట్ చేంజ్ చేయడం వల్ల ఆడు ఒక కొత్త స్క్రిప్ట్ రాయడం, అందుకే ఇక్కడ కన్ఫ్యూజన్ అంతా జరుగుతుంది. ఒక్క స్క్రిప్ట్ ఆర్టిస్టే పెట్టుకోండి, వాడు ఒక్కడే స్క్రిప్ట్ రాసిస్తాడు, ఆ ఒక్క రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతాడు. మాటికి మీరు చేంజ్ చేసి ఒక పాలెం ఒక డైరెక్టర్ తోటి ఒక పాలెం ఇంకోళ్ళతోటి రాపిస్తున్నావు. అందుకే వీడు రాసిన దానికి వాడు రాసిన దానికి అసలు పొంతనే లేకుండా పోతుంది. ఇంకో విషయము, పుస్తకాల గురించి మాట్లాడినావు నువ్వు. అదేదో ఆయన కవి గురించి మాట్లాడినావు, ఈ కవి గురించి మాట్లాడినావు, ఈ పుస్తకాల గురించి మాట్లాడినావు, ఆ పుస్తకాల గురించి మాట్లాడినావు, ఏదో పద్యం పట్టుకొచ్చి ఇలా పద్యం మొత్తం అప్పచెప్పినావు. ఇంత కష్టపడడం ఎందుకు పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాదు. నువ్వు గ్రాడ్యుయేట్ కూడా కాదు, నువ్వే ఈరోజు చెప్పినావు నేను చదువుకోలేదు అందుకే ఎస్ఐ కాలేకపోయినా, మా నాన్న కళ ఉండే నేను ఎస్ఐ కావాలని, మా నాన్న కళ నెరవేర్చలేకపోయినా, తండ్రిని కూడా మోసం చేసిన అంటావు. సరే, కానీ ఇందులో ఒక చిన్న వింత విషయం నాకు అనిపించింది. ఈరోజు ఈ సభలో మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్
మన చిరంజీవి గారిని అవమానించాడు. ఏంది అవమానించడం అని చెప్పేసి మీరు అడగొచ్చు. చిరంజీవి గారు నువ్వెందుకు పనికిరావంటే నేను ఆయనకి సినిమాలు తీసి పెద్ద హీరోనై చూపించిన, మా అన్న బలవంతం మీద అని చెప్పేసి చిరంజీవి గారి మీద నెగిటివ్గా మాట్లాడడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రయత్నించాడు. అది కాకుండా జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ ఎట్లా మునిగింది దాని గురించి, చిరంజీవి గారి ఐక్యూ లేదా చిరంజీవి గారి తెలివితేటలు తక్కువ, నేను పెద్ద విద్వానుని అని చెప్పేసి మాట్లాడడానికి ప్రయత్నించాడు పవన్ కళ్యాణ్. నేను ఒక విషయం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఇక గలీజ్గా చెప్పొచ్చు దీన్ని, కానీ కొంచెం సింప్లిఫై చేస్తే, ఎందుకంటే ఆడవాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి సింప్లిఫై చేస్తే ఏంటంటే, చెట్టు ఎంత ఎదిగినా కూడా అది చెట్టు రూట్ ఉంటుంది కదా, ఆ రూట్కి ఒదిగే ఉండాలి. లేదంటే ఆ రూట్ ఎండిపోయింది అంటే ఆ చెట్టు కూడా ఎండిపోద్ది. అర్థమైందా? దీన్ని గలీజైన లాంగ్వేజ్లో కూడా చెప్పొచ్చు, బాగుంటుంది చెప్తే. నువ్వు ఎంత పెద్ద తురుమ్ ఖాన్ గాడివైనా రేపు పొద్దున నువ్వు వచ్చింది అదే చిరంజీవి గారి వల్ల. ఈరోజు నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు అంటే ఆ చిరంజీవి గారి బిచ్చం అందువల్లనే నువ్వు నిలబడి, లేకపోతే నువ్వు అదేదో రామోజీ ఫిల్మ్ సిటీ గేట్ వెనకాలనో బయటనో, లేదో ఇంకో ఏదో ఎన్టీఆర్ అది ఫిల్మ్ సిటీ ఉంది కదా ఏఎన్ఆర్ దాని బయటనో అక్కడ నువ్వు నిలబడి గంటలు టైంపాస్ చేసుకొని అందరినీ తొందరగా ఎవరు లేరు అని చెప్పేసి గేటు బయట అట్లా నేను చూసేస్తే దెబ్బకు పోయి ఇంట్లో పడుకునేటోడు. అర్థమైందా? నువ్వు వచ్చింది ఇండస్ట్రీలకి చిరంజీవి గారి వల్ల, నువ్వు ఎంత పెద్ద తురుంఖానైనా చిరంజీవి గారి వల్లనే అవుతావు. మూడో విషయం ఒకటి చెప్పినావు, నేనేదో సాధువుని కావాలనుకున్నా, నేనేదో ఆశ్రమాలకు పోయి బతకాలనుకున్నా అని చెప్పేసి చెప్పినావు. ఇప్పుడు కూడా నువ్వు పోవచ్చు, ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు ఆ పరిస్థితి అనేది నీకు రానే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ నిన్ను నాకి పడేస్తుంది, చంద్రబాబు నిన్ను చీకి పడేస్తాడు. అర్థమైందా? ఇవాళ జనసేన అని చెప్పేసి జనసేన పుట్టుకు గురించి ఏదో మాట్లాడాడు, అదేదో దేనివల్లనో వెళ్తే ఏదేదో ఎవడు మేధావంట వాడొకడు. ఇదంతా సొల్లు దేనికి చెప్పు, సొల్లు దేనికి? నువ్వు పార్టీ పెట్టాలనుకున్నావు, పెట్టినావు, ప్రజలకి రా, ప్రజలకు చెప్పు నేను ఇది చేస్తా అని చెప్పేసి, నేను ఇది చేస్తా, జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తున్నాడు, దీనికంటే మేలుగా ఇది చేస్తా అని చెప్పు. ప్రజలు నిన్ను నమ్మితే ఓట్లేస్తారు, నమ్మకపోతే జావరేబాయ్ జావా అని చెప్పేసి ఓ అంటారు. అంతేగాని ఈ సొల్లు, ఆ పద్యాలు నేర్చుకోవడము, ఆ కవుల పేర్లు చెప్పడము, లేని ఉన్నట్టు చెప్పడము, ఈ ఏమంటారు బట్టి పట్టుక రావడము, అతి కష్టం మీద చూసి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒకసారి చూసి ఇక్కడ చూస్తే మన హెచ్ఎం టీవీలో వస్తుంది, దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా చదువుతున్నాడు, ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా చదువుతున్నాడు. ఎందుకంత బలవంతం అబ్బా? నువ్వు మేధావి అని చెప్పేసి నిరూపించుకోవడం అవసరమా? మేధావులు అవసరం లేదు ప్రస్తుతం ప్రపంచానికి. సామాన్య మానవుడిని అర్థం చేసుకునే రాజకీయ నాయకుడు కావాలి నువ్వు ఉన్న పొజిషన్కి. మేధావులు అంటే వాళ్ళ పొజిషన్ వేరు, కానీ నువ్వు రాజకీయ నాయకుడు కదా. రాజకీయ నాయకులు ఒక సామాన్య మానవుడు కావాలి, ప్రజల కష్టాలు తెలిసినోడు కావాలి. నల్లా నీళ్లు పట్టుకుంటే నీళ్లు రాకపోతే ప్రజలు పడే కష్టం ఏందో తెలిసినోడు కావాలి. సాధారణంగా ఒక మోరి నిండిపోతే ప్రజలు ఎంత కష్టపడతారు అది తెలుసుకోవాలి. అట్లాంటి వాళ్ళు నాయకుడు కావాలి. నీకెందుకు చెప్పిదంతా? ఇవాళ ఏదో ఒర్లుతో. ఇంకో విషయం, పిఠాపురం ప్రజలకి ఒక చిన్న విజ్ఞప్తి అండి, కొంచెం చూసి ఓటేయండి. ఇట్లాంటి చమక్గాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తారు రేపటి నుంచి మీ కాన్స్టిట్యున్సీకి. కాకపోతే వాళ్ళకి వీళ్ళకి లొంగకండి. అండ్ మెయిన్గా విషయం, ఇక్కడ చప్పట్లు కొట్టేటోళ్ళకి కూడా నేను ఒక విషయం చెప్తా. వీళ్ళందరూ ఏంటంటే సోషల్ మీడియా అనుకోండి, పెయిడ్ ఆర్టిస్టులు అనుకోండి, లేకపోతే పిచ్చ ఫ్యాన్స్ సార్, పీకే ఫ్యాన్స్ కాదు, పిచ్చ ఫ్యాన్స్. వీళ్ళకి ముందు నిలబడి పవన్ కళ్యాణ్ వీళ్ళని తిట్టినా కూడా పడతారు, గలీజు మాటలు అన్నా కూడా పడతారు. ఎందుకంటే వీళ్ళకి ఏదేదో ఫ్యాన్స్. అసలు ఎట్లా ఉంటుందో ఆ ఫాలోయింగ్ నాకు అర్థం కాదు. మనిషి అన్నోడు తన తండ్రికి ఫ్యాన్ అవ్వచ్చు, తన తల్లికి ఫ్యాన్ అవ్వచ్చు, తన కుటుంబానికి, తన అక్కకు, తన చెల్లెకు ఫ్యాన్ అవ్వచ్చు, కొంతమంది భార్య కూడా ఫ్యాన్ అవుతారు, అట్లాంటి వాళ్ళు అవ్వచ్చు. ఎవడో ఏదో 4 సినిమాలు తీసుకుపోయేటోడికి ఫ్యాన్ అవ్వడం ఏంది, ఇంత పెద్ద రచ్చ చేయడం ఏంది, ఆడేదో తోపు తురుంఖాన్ అనడం ఏంది, నాకు అసలు అది అర్థం కాని విషయము. కాకపోతే వీళ్ళందరికీ ఒకటే విషయము, కొంచెం మీరు కూడా అప్పుడప్పుడు ఒకసారి సైకాట్రిస్ట్కి చూపించుకోండి, దేనికైనా మంచిది. ఎందుకంటే కొంతమంది అయితే రాయించుకున్నారు పేర్లు, రాయించుకున్న వాళ్ళు కొంతమంది చెరిపేసారు కూడా. అది ఎట్లా రుద్దినట్టుంది పాపం, చెరిపేసుకున్నారు. ఎందుకంటే వీడు ఇట్లాంటి వాడు అని మాకు తెలియదు బాబు, పోయి పార్టీని తీసుకుపోయి జనసేనని పార్టీ పెట్టిండు, మేము అందరం వచ్చినాము, సపోర్ట్ చేద్దాం అనుకున్నాము, అది చేద్దాం అనుకున్నాము, తీసుకుపోయి ఆ పార్టీని తీసుకుపోయి చంద్రబాబు కాళ్ళకాడ పెట్టిండు. ఇవాళ రేపు చంద్రబాబు ఈడ్చిదంతాడు, తనక పవన్ కళ్యాణ్ ఉండడు, జనసేన ఉండదు, మొత్తం అందరు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ జంప్ అవుతారు. ఇవాళ ఒక మంచి మాట కూడా అన్నాడు, ఏమన్నాడు అంటే, ఎవరైతే మోసం చేయాలనుకుంటున్నారో వాళ్ళు నా పార్టీలోకి రావద్దు, నాతో ఉండేవాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ కూడా యాన్నో కాడ కొంచెం భయం అన్నది ఉన్నది, మోసపోతానేమో అని చెప్పేసి భయం ఉన్నది. బీజేపీకి కూడా ఆ భయం ఉన్నది చంద్రబాబు మీద. అందుకే మార్నింగ్ కూడా ఓ న్యూస్ చదివిన, బీజేపీ కూడా చంద్రబాబు నాయుడిని మాటలు అనేది ఇంటలేదు. నువ్వు మాకు ఇచ్చిన సీట్లలో మా నాయకుల్ని మేము నిలబెట్టుకుంటాం అని చెప్పేసి చంద్రబాబు క్లియర్గా చెప్పింది. కాకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం మొత్తం చంద్రబాబు నాయుడు భుజం మీద ఎక్కి ఉంటుంది. కోతులు వచ్చాయి ఊళ్ళకి,
చాలాసార్లు చెప్పాను నేను ఈ ముచ్చట, మళ్ళీ చెప్తున్నా. ఊర్లకి పాత రోజులలో టీవీలు లిమిటెడ్గా ఉంటే ఆ టైంలో ఆ కోతులు తీసుకొచ్చేటోళ్ళు ఇటు భుజం మీద చేసుకొని. ఆ కోతి ఈడు ఎట్లా చెప్తే అట్లా వినేది. ఎగురు అంటే ఎగిరేది, కూర్చో అంటే కూర్చోది, పనుకో అంటే పనుకునేది, ఏడు అంటే ఏడ్చేది. అట్లా చంద్రబాబు నాయుడు కోతిలాగా మారిపోయాడు పవన్ కళ్యాణ్. ఎట్లా డప్పు కొడితే అట్లా ఎగురుతున్నాడు పవన్ కళ్యాణ్. కాకపోతే ముందు భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చాలా టఫ్గా రాబోతుంది అని నాకైతే ఒక క్లారిటీ ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. చాలా మీ మ్యాక్సిమం ఎంతమంది ఉన్నారో అంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. కంటెంట్ మీకు నెక్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.